ముందుగా కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5-6 ఎండుమిర్చి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన కందిపప్పు వేసుకోవాలి. ఉడికించిన కందిపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. పప్పుచారు ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.